నమస్తే జిల్లావాణి న్యూస్ కి స్వాగతం। నా పేరు రమ। ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్। సంక్షేమానికి కొత్త అర్థం భారత ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారన్న కేంద్ర నౌకాయాన జలమార్గాల శాఖ మంత్రి। రాష్ట్రంలో రైతాంగాన్ని జగన్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని ఆరోపించిన టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్ధ। అనకాపల్లి జిల్లాలో ఉన్న మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టు పరిస్థితిని నాయకులతో వెళ్లి పరిశీలించిన జగదీష్। ప్రత్తిపాడు మండలంలో మూగజీవాలపై జరుగుతున్న దాడులకు పులి కారణమన్న అటవీశాఖ అధికారులు। టైగర్ను బంధించేందుకు సీసీ కెమెరాలు, బోనులు, సిబ్బందిని ఏర్పాటు చేస్తామన్న డీఎఫ్ఓ ఐకేవి రాజు। సంక్షేమానికి కొత్త అర్థం చెప్పారని కేంద్ర నౌకాయాన, నౌకాశ్రయాలు, జలమార్గాలు, ఆయుష్ శాఖల మంత్రి శర్బానంద సోనోవాల్ పేర్కొన్నారు। విశాఖలోని పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ మోదీ 8 ఏళ్ల పాలనలో సాధించిన విజయాలను వివరించారు। రీఫార్మ్, ఫెర్ఫార్మ్, ట్రాన్స్ఫార్మ్ అనే నినాదంతో పాలనలో కొత్త ఒరవడి సృష్టించారన్నారు। భారత్ అత్యంత శక్తివంతమైన దేశమని ప్రపంచానికి చాటి చెప్పారన్నారు। ఈ కార్యక్రమంలో భాజపా జిల్లా అధ్యక్షులు ఎం రవీంద్ర, ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు పి విష్ణుకుమార్ రాజు తదితరులు పాల్గొన్నారు। आज आप सबको मालूम है कि हिंदुस्तान आजादी की 75 साल यानी कि अमृत महोत्सव मना रहे हैं। देश भर में लोगों का मन में काफी उत्साह है, जुनून है। इसका कारण एक ही है कि पिछले 8 साल में देशवासियों ने बहुत साल तपस्या के बाद ऐसा एक नेता उन्हें मिले जिन्होंने 8 साल के अंदर हिंदुस्तान में अपने मेहनत के जरिए, निष्ठा के जरिए, भक्ति भावनाओं से, ईमानदारी से देश की शासन व्यवस्था को मजबूत किया और एक प्रधानमंत्री होते हुए भी प्रधान सेवक की रूप में काम किया। समर्पित भावनाओं से देशवासियों को सेवा किया, सुशासन दिया और गरीब कल्याण के लिए काम किया। वही हमारे देश के आदर्शपति नेता प्रधानमंत्री नरेंद्र मोदी जी हैं। आप हमारे सिर्फ हिंदुस्तान में ही नहीं, दुनिया की सबसे लोकप्रिय नेता नरेंद्र मोदी जी हैं। तो इसलिए आज आप सब लोगों ने देखा है कि उन्होंने जैसे 2014 में उन्होंने जैसे देशवासियों को कहा था रिफॉर्म, परफॉर्म, ट्रांसफॉर्म, उसी हिसाब से आज हमारे देश में एक नई परिवर्तन का लहर उन्होंने तय किया और इसकी वजह से आज देश के हर प्रांत में बसे हुए हर बड़े आज हमारी हर इलाका में हमारे जो भी अलग अलग संप्रदाय के लोग हैं, कम्युनिटी के लोग हैं, सबका मन में उत्साह है और सबके मन में आज आत्मविश्वास जाग उठा है। इसलिए कि माननीय प्रधानमंत्री जी ने अपने कुशल नेतृत्व की द्वारा देश के विकास को गति दिया है और एक नई रोशनी देश की विकास की सारे माहौल में देने में सफलता प्राप्त किया है और आज हिंदुस्तान दुनिया के एक शक्तिशाली देश बन चुका है और पिछले दिनों में అనకాపల్లి జిల్లాలో ఉన్న మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టును గత 3 సంవత్సరాల నుండి మరమ్మతులకు నోచుకోలేక నదిలో నీటి ప్రవాహం వృధాగా సముద్రంలోకి పోతుందని, రైతాంగానికి ఉపయోగం లేకుండా పోయిందని మాజీ శాసనసభ్యులు అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షులు జగదీశ్వరరావు ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు। మంగళవారం నాడు ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 50 లక్షల రూపాయలతో శారదా నదిపై నిర్మించిన నగరంపూడి మరమ్మతులు చేపట్టాలని, 2020 వరదలకు భారీ వర్షాలకు నదిలో పెరిగిపోయిందని, అప్పటి నుండి ఇప్పటి వరకు మరమ్మతులకు నోచుకోలేదని అన్నారు। అనకాపల్లి మండలం సీతానగరం గ్రోయిన్ నిర్మించి విగ్రహం
కింద సీతానగరం కొంచెం వెంకుపాలెం గ్రామాలలో సుమారు 720 ఎకరాలు పైగా ఆయకట్టు ఉందని, ఇది కూడా వరదల కారణంగా కొట్టుకుపోయిందని, నీటి సక్రమంగా అందక రైతులు ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. గ్రోయిన్లు మరమ్మతులు వెంటనే చేపట్టి లేని పరిస్థితుల్లో మంత్రి ఇంటి ముందు రైతులతో ధర్నా చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రైతు ప్రధాన కార్యదర్శి ఉగ్ని రమణమూర్తి, కోట్ని బాలాజీ, దనాల విష్ణు చౌదరి, షేక్ బాబారు, సందిన సునీల్, రైతు నాయకులు సదరన్ కాశీ, కొనతాల మోదీ నాయుడు, నడింపల్లి శ్రీను, రాజు, దొడ్డి సూరిబాబు, మేడిశెట్టి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో వేలాది ఎకరాలు ఈ 3 సంవత్సరాలు బట్టి ఈ గ్రాయిన్లు వైసీపీ నాయకులు మంత్రులు పట్టించుకోకపోవడం వల్ల రైతులు రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చింది. ఎంత దారుణం అంటే ఈరోజు మన తెలుగుదేశం పార్టీ నాయకులతో ఈ సీతానగరం, గ్రాయిను, వెంకుపాలెం, కొంచంగి ఈ 3 గ్రాయిన్ల కింద కూడా అనకాపల్లి మండలంలో వేలాది ఎకరాల భూములు ఈరోజు రైతులు రోడ్డు మీద పడ్డారు. అలాగే ఉగ్గినపాలెం, నరసాపురం ఆ రెండు కూడా రిపేర్. అంటే 3 సంవత్సరాల్లో కూడా రైతుల పక్షపాతని చెప్పుకునే ముఖ్యమంత్రి గారు, మంత్రులు కూడా రైతులకు ఉపయోగపడే గ్రాయిన్ల విషయంలో అన్యాయంగా 3 సంవత్సరాలు బట్టి పట్టించుకోవట్లేదు. గత సంవత్సరం మేము ఒకసారి డిమాండ్ చేసి అడిగితే ప్రతిపాదనలు పంపాం, మేము త్వరలో బాగు చేయిస్తామని చెప్పి అధికారుల ద్వారా ఈ వైసీపీ నాయకులు ఎమ్మెల్యే కబర్ చెప్పారు. కానీ 3 సంవత్సరాలు పూర్తయి 4వ సంవత్సరం వస్తున్నా ఈ రోజుకు రైతులు పేక మీద కాలేసి తొక్కుతున్నారు. కానీ వైసీపీ పెద్దలు రైతులకి న్యాయం అంటూ ఏం చేయలేదు. ₹1 నిధులు కూడా ఈ 3 సంవత్సరాల్లో కూడా ఈ వైసీపీ నాయకులు, మంత్రులు ఖర్చు పెట్టకపోవడం దౌర్భాగ్యం. రైతులకి అన్యాయం చేస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని రూఢీగా చెప్తున్నాం. రోడ్డు మీద పడ్డారు రైతులు. ఈరోజు ఈ రైతులకి ఎన్ని కష్టాలంటే ఈ తుంపాల షుగర్ ఫ్యాక్టరీ మూసారు, రైతులకు ఇబ్బంది పడుతున్నారు. గ్రాయిన్లు మరామతులు చేయించలేదు, రైతులు రోడ్డు మీద పడుతున్నారు. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో పాలకులు ఉన్నారు. ఈరోజు ఈ ఆయకట్టు కింద సీతానగరం 600 ఎకరాలు ఆయకట్టు ఉంది రైతులు పడేది. కానీ నీరంతా పోవడం వల్ల గేట్లో శారదా నదిలో కలిసిపోతుంది. అలాగే వెంకుపాలెం, కొంచంగి రైతులకి కూడా ఈ గ్రాయిన్ బాగు చేయకపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈరోజు అనకాపల్లి జిల్లాలో అనకాపల్లి పార్లమెంట్లో వేలాది ఎకరాలు గ్రాయిన్లు రిపేర్ అవడం వల్ల రైతులందరూ కూడా రోడ్ల మీద పడ్డారు. ఇప్పటికైనా 4వ సంవత్సరం ఎంటర్ అవుతుంది. ఎమ్మెల్యేలారా, మంత్రులారా తక్షణం చర్య తీసుకొని సుమారు జిల్లాలో 10-12 గ్రాయిన్లు రిపేర్లతో ఉన్నాయి. ఈ అనకాపల్లి జిల్లాలో ఉన్న గ్రాయిన్లన్నీ మీరు రిపేర్ చేయకపోతే రైతులందరితో కలిసి వచ్చి మీ ఇంటి ముందు ధర్నా చేసి రైతుల కోసం పోరాటి రైతులు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. అన్నం పెట్టే రైతునే కళ్ళంట నీరు రప్పిస్తున్నారు. ఇది దౌర్భాగ్యం. ఈ వైసీపీ నాయకులు మారండి, తక్షణం ఈ గ్రాయిన్లన్నీ రిపేర్ చేయండి. అందరికీ నమస్కారం. ఈ తొగర ముఖ్యమంత్రి ఎప్పుడు చెప్తా ఉంటాడు మాది రైతు ప్రభుత్వం అని. ఈరోజు చూస్తూ ఉంటే అనకాపల్లి నియోజకవర్గంలో సుమారు 800 ఎకరాలు ఉన్న ఆయకట్టు ఈరోజు గ్రోయిన్ పాడైపోతే 3 సంవత్సరాలు కావస్తుంది మీ ప్రభుత్వంలోకి వచ్చి. ఈ 3 సంవత్సరాలు కూడా ఒక్కసారి కూడా వచ్చి ఈ గ్రోయిన్ పరిస్థితి పట్టించుకునే పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం మనందరం కూడా. ఈరోజు ఇరిగేషన్ అధికారులు అడిగితే ₹1 కూడా మాకు అభివృద్ధి కోసం శాంక్షన్ చేయలేదని చెప్పి చెప్తా ఉన్నాడు. మీరు చెప్తా ఉన్నారు కదా, మాట్లాడితే మాది రైతు ప్రభుత్వాన్ని. ఈ రైతులు మోసం చేస్తున్నారు, విద్యార్థులు మోసం చేస్తున్నారు, మహిళలు మోసం చేస్తున్నారు, యువకులు మోసం చేస్తున్నారు. అన్ని రంగాల్లో కూడా మీరు మోసం చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. లోకల్ మినిస్టర్ గారు కూడా పట్టించుకోవాలి. ఇది మీ రాష్ట్రంలోనే కాదు, మీరు అనకాపల్లిలో గెలిపించే ప్రజలు మిమ్మల్ని నమ్మి అనకాపల్లి ఇష్యూస్ కూడా పట్టించుకుని తక్షణమే ఈ గ్రోయిన్ మరమ్మతు చేయకపోతే తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేస్తాం, మీ ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరిస్తూ. ప్రత్తిపాడు మండల పరిధిలో గత కొన్ని రోజులుగా మూగజీవాలపై జరుగుతున్న దాడులు గల కారణం పులి అని అటవీశాఖ అధికారులు తెలిపారు. సీసీ కెమెరాలు అటవీశాఖ అధికారులు పులి జాడలను గుర్తించారు. పులిని పట్టుకునేందుకు మరిన్ని సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. దానితో పాటు బోనులను మరియు పలు రకాల పరికరాలను పులిని పట్టుకునేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. పులిని పట్టుకునే పనిలో 120 మంది అటవీశాఖ సిబ్బంది నిమగ్నమయ్యారు. గత 10 రోజులుగా ఒమ్మంగి, పోతులూరు, శరభవరం గ్రామాల్లో పశువులపై దాడి చేసి 6 గేదెల్ని హతమార్చిన ఘటన విదితమే.
అటవీ అధికారుల పర్యవేక్షణ చేపడుతున్నారు. ఈ పులి ఎక్కడి నుండి వచ్చిందనే దానిపై విచారణ చేపడుతున్నారు. సందర్భంగా డిఎఫ్ఓ ఐకేవి రాజు మాట్లాడుతూ గత కొన్ని రోజుల క్రితం ఒరిస్సా అటవీ ప్రాంతం నుండి విజయనగరం, వైజాగ్, అనంతగిరి, నర్సీపట్నం ఏరియాలలో ట్రేస్ అయిందని, కానీ దానికి ఎక్కడా ఇమేజెస్ లేవని, ఎక్కడ జరిగిన పరిణామాలతో సీసీ కెమెరాలు పెట్టిన మరుసటి రోజే పులి సంచారం దాని ఇమేజ్ ట్రేస్ అయిందని తెలిపారు. ఈ ప్రాంత ప్రజలు రాత్రి సమయంలో బయట తిరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. పులిని వచ్చిన దారి నుండి వెనక్కు పంపడమా లేక ఏదైనా కార్యాచరణ ఉన్నతాధికారుల ఆదేశానుసారం చేపడతామని ఈ సందర్భంగా తెలిపారు. అందరికీ నమస్కారం అండి. ఇది పులి అనేది మనకి 23వ తారీఖు నుంచి మనకి రిపోర్ట్స్ వచ్చినాయని. అంతకుముందు 2 పులులు జరిగినాయి, కాకపోతే రిపోర్ట్స్ రాలేదు. మనకి 23వ తారీఖు నుంచి ఇక్కడ రిపోర్ట్స్ వచ్చినాయి. రిపోర్ట్స్ వచ్చిన కాడి నుంచి మేము కంటిన్యూస్గా ఎక్కడెక్కడ తిరుగుతుంది, ఏ ఊళ్ళల్లో ఉంటుంది పెట్టిన తర్వాత ఒక 2-3 రోజులకి మాకు 27వ తారీఖుకి ఇంకో కిల్ కనపడిందని మాకు మార్నింగే ఫోన్ వచ్చింది. మేమందరం కలిసి డిపార్ట్మెంట్ అంతా అప్పటికే బ్యాచ్లకి వెళ్ళి తిరుగుతున్నాము. ఇంకా అందరం వచ్చాము, ఇంక్లూడింగ్ సిసిఎఫ్ గారు కూడా వచ్చి ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. కిల్ దగ్గర చూస్తే ఒక గేదెని చంపడం జరిగిందండి 27వ తారీఖు. ఆ కిల్ని చూసిన తర్వాత మేము మొత్తం కెమెరా ట్రాప్స్ కూడా పెట్టడం జరిగింది. ఒక 20 కెమెరాలు పెట్టామండి. పెట్టిన తర్వాత కిల్ని అలాగే ఉంచి అబ్జర్వేషన్లో ఉంచాం. సో ఆ నైటు 27వ తారీఖు నైటు మాకు ఇమేజెస్ కనపడినాయి. సో కన్ఫర్మ్డ్గా ఇది పులి అని తేలటం అవాళకే తెలియదు. తర్వాత ఇది మళ్ళీ దీన్ని వేరే ఆలోచిస్తే ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అనేది మళ్ళీ చూస్తే అంతకుముందు 1 నెల క్రితం మాకు విజయనగరాన్ని, వైజాగ్, అనంతగిరి ఏరియాలో, నర్సీపట్నం ఏరియాలో ట్రేస్ అయింది అని చెప్పారు. కానీ అక్కడెక్కడ ఎవరి దగ్గర ఇమేజెస్ లేవు. మనకి తూర్పుగోదావరి జిల్లా, కాకినాడ జిల్లాకు వచ్చిన తర్వాత ఫస్ట్ డే మనం కెమెరాస్ వెంటనే యాక్షన్ తీసుకుంటాం వలన నెక్స్ట్ డేకే మన కెమెరాస్లో పులి జాడలు కనిపించినాయి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మరి విలేజర్స్ అందరినీ, మొత్తం విలేజర్స్ ఇంచుమించు ఈ చుట్టుపక్కల 10 కిలోమీటర్లో ఉన్న విలేజెస్ అందరినీ 10 విలేజెస్ వరకు ఉన్నాయండి. ఆ విలేజెస్ అందరికీ కూడా మొత్తం ఊళ్ళల్లో టామ్ చేయటం, మా వాళ్ళు నైట్ పెట్రోలింగ్ చేయటం, అందరికీ చెప్పడం, అందరినీ కూడా మరి కాన్ఫిడెన్స్లో తీసుకుని రైతులందరూ కూడా సహకారంతో ఎవరు బయటికి రావడం చేయట్లేదు. నైట్లు చేయకపోవడం వలన మనకు వేరే ఇన్సిడెంట్లు ఏం జరగలేదు. సో 27th, 28th, 29th వరకు పులి కూడా మాకు అలజడులు సేమ్ ఏరియాలోనే కనపడింది. ఈవేళ 30వ తారీఖు వచ్చింది. 30వ తారీఖుకి మళ్ళీ ఎక్కడెక్కడ మాకు ఫుట్ ప్రింట్స్ అవి తీసుకుంటాం జరుగుతుంది. ఎక్కడికి వెళ్ళింది ఏంటి మూమెంట్ని బట్టి తదుపరి యాక్షన్ కూడా తీసుకుంటాం జరుగుతుంది. ఆ మూమెంట్ టువర్డ్స్ ఫారెస్ట్ ఏరియాకి వెళ్ళిపోతే మటుకి మనకేం ప్రాబ్లం లేదు. ఇప్పుడు జనాలు కూడా ఇక్కడ మాకు అందరూ సహకరిస్తున్నారు. దాని మూమెంట్ బట్టి మేము తదుపరి యాక్షన్. దేవాలయాల్లో నాయి బ్రాహ్మణులకు ఉద్యోగ భద్రత కల్పించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర నాయి బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు, నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సిద్ధపటం యానాదయ్య తెలిపారు. మంగళవారం కాకినాడ జిల్లా నాయి బ్రాహ్మణ సేవా సంఘం మహాసభ నిర్వహించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ నాయి బ్రాహ్మణులకు నిర్వహించే సెలూన్ షాపులకు అభివృద్ధి కోసం 10,000 రూపాయలతో పాటు 150 యూనిట్ల ఉచిత కరెంట్ ఇవ్వడం జరుగుతుందన్నారు. 98 దేవాలయంలో నాయి బ్రాహ్మణులకు ఉద్యోగ భద్రత కల్పించే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. వాయిద్య కళాకారుల పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటామన్నారు. కార్పొరేట్ సంస్థలకు దీటుగా బ్రాహ్మణులకు వృత్తి నైపుణ్యం కోసం శిక్షణలు ఇవ్వడం జరిగిందన్నారు. 26 జిల్లాల్లో నూతన కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. గ్రామ మండల స్థాయిలో సంఘాలను బలోపేతం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు వీరబాబు, సంఘం సీనియర్ నాయకులు కింతాడ సత్యనారాయణ, వెంకటరమణ, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ నాయి బ్రాహ్మణ సేవా సంఘం నూతన కాకినాడ జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నిక సందర్భంగా ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో నూతన జిల్లాకు చెందినటువంటి 22 మండలాల అధ్యక్షులు, నగర అధ్యక్షులు అందరూ కూడా ఏకగ్రీవంగా పెద్దలు సత్యబాబు గారిని నూతన అధ్యక్షులుగా ఎన్నిక చేయడం జరిగింది. ఇది చాలా శుభ పరిణామం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో కీలకమైనటువంటి నాయి బ్రాహ్మణ వృత్తికి చాలా కీలకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఈ కుల సమస్యలన్నీ కూడా ప్రభుత్వం దృష్టి తీసుకుపోయి పరిష్కరించేదానికి ఈరోజు ప్రభుత్వం 139 బీసీ కులాలకి 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి
మన నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ కూడా నన్ను చైర్మన్ చేసి నాయి బ్రాహ్మణ సమస్యలకు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి ప్రభుత్వం ద్వారా ఆ సమస్యల పరిష్కారానికి ఒక వేదికను ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కోణంలో ఈ రాష్ట్రంలోనంటే 12 ఉన్నటువంటి జిల్లాలని 26 జిల్లాలుగా మార్చడం జరిగింది. మరి ఆ కోణంలోనే మేము మా సంఘాన్ని కూడా 26 జిల్లాలలో ఉన్నటువంటి 13 జిల్లాలను 26 జిల్లాల కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అనేక సంక్షేమ కార్యక్రమాలతో పాటు నాయి బ్రాహ్మణులు కూడా ప్రథమ స్థానం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈరోజు ఉన్నటువంటి నవరత్నాలతో కాకుండా నాయి బ్రాహ్మణులకు సంవత్సరానికి 100 కోట్ల రూపాయలు ప్రత్యేకంగా 100 కోట్లు కేటాయించి ప్రతి షాపు ఉన్న నాయి బ్రాహ్మణుడు అందరూ కూడా 40 కోట్లు, ప్రతి షాపు కూడా సంవత్సరానికి 10,000 రూపాయలు. అదేవిధంగా ప్రతి షాపుకి రాష్ట్రంలోని ప్రతి నాయి బ్రాహ్మణ షాపుకి 150 యూనిట్ల ఉచిత విద్యుత్కి దాదాపు 60 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. మరి ఇవే కాకుండా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి దేవాలయాల్లో రాష్ట్రంలో 98 దేవాలయాల్లో పనిచేసే చౌర వృత్తిదారులందరూ కూడా ఉద్యోగ భద్రత కల్పించేటటువంటి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఇప్పటివరకు ఏ దేవాలయంలో కూడా ఏదో పీస్ రేటుగా గుండె కింద తీసుకునే రకం ఉద్యోగ భద్రత లేదు. నేడు ముఖ్యమంత్రి ఆ ఫైలు మన క్యాబినెట్లో కూడా తీర్మానమయ్యి త్వరలోనే దేవాలయాలు పనిచేసే నాయ బ్రాహ్మణులందరూ కూడా ఉద్యోగ భద్రతతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దేవాలయ వాయిద్య కళాకారులు కూడా 360 పోస్టులు ఖాళీ ఉన్నాయి. త్వరలోనే వాయిద్య కళాకారుల పోస్టులు కూడా ప్రతి దేవాలయంలో ఫిలప్ చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు వృత్తి చూస్తే నాయ బ్రాహ్మణ చౌర వృత్తి అనేక రకమైనటువంటి వ్యాపార వృత్తిగా మారింది. ఈరోజు ఎంతోమంది ధనికులు ఇతర కులాల వాళ్ళు బ్యూటీ పార్లర్ల పేరుతో ఈ వృత్తిని వ్యాపారం చేసుకునే పరిస్థితిలో మా నాయ బ్రాహ్మణులు ఆ స్థాయిలో పెట్టుబడి పెట్టి ఈరోజు వృత్తికి దూరం అయ్యేటటువంటి ప్రమాదం ఏర్పడింది. మరి దానికి ప్రోత్సాహంగా ఈ రాష్ట్రంలో ప్రతి జిల్లాలో కూడా స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ పెట్టి మా యువకులకి షాపులో కూడా వృత్తి నైపుణ్యాన్ని నేర్పించి వారితో పోటీగా చైతన్యం చేసి అందరూ కూడా షాపులు ఏర్పాటు చేసుకునేదాన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకోవడం జరిగింది. అదేవిధంగా కళాకారులు కూడా ఈరోజు డప్పు కళాకారులకి పెన్షన్ ఇస్తున్నారు. నాయ బ్రాహ్మణులు కూడా ఈరోజు నాయ బ్రాహ్మణుల కళాకారుల పెన్షన్ ఉంది. అయితే డిప్లొమా కానీ ఏదైనా గుర్తింపు పొందినటువంటి కళాకారులకి ఈ పెన్షన్ ఉంది. అటు కాకుండా వృత్తి చేసే వాయిద్య కళాకారులు అందరూ కూడా పెన్షన్ ఇచ్చే విధంగా ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి వాళ్ళ సమస్యతో పాటు ఇవన్నీ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులన్నిటి కూడా ఈరోజు మేమందరం కూడా చైతన్యం అవ్వాలి. ఎందుకంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మనం లబ్ధి పొందాలంటే ముందు మనం అందరం ఐక్యంగా ఉండాలి. ప్రతి జిల్లాలో ప్రతి మండలంలో కూడా ఐక్యంగా ఉండి నాయ బ్రాహ్మణులందరూ కూడా అన్ని సమస్యలు కార్పొరేషన్ దృష్టి తీసుకుపోతే ప్రభుత్వం దృష్టి. ఓకే, అందరికీ గట్టిగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ రోజున కాకినాడ జిల్లా కొత్త నాయ బ్రాహ్మణ సేవా సంఘానికి కొత్త కమిటీని ఎన్నుకోవడం జరిగింది. అన్ని అధ్యక్షులుగా ఎన్నుకున్నారు. ఈ ఎన్నికకి అనేక విధాలుగా సహకరించినటువంటి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే నా పేరు కింతాడు సత్యనారాయణ. అలాగే ఈ యొక్క జిల్లా కార్యక్రమానికి ఈ ఎన్నిక కార్యక్రమానికి మా నాయ బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు మరి అనాది గారు ఇచ్చేసి ఈ యొక్క కార్యక్రమాలంతా వారి పర్యవేక్షణలో మరి ఎన్నిక నిర్వహించడం జరిగింది. వారికి మా అందరి తరఫున మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఈనాడు జిల్లాలో సంఘాలు అంతంత మాత్రంగానే రన్నింగ్లో ఉన్నాయి. మరి నాకు బాధ్యతలు అప్పచెప్పారు కనుక నా ధర్మంగా నేను జిల్లాలో ఉన్న గ్రామ స్థాయి నుంచి కూడా ప్రతి మండలంలోని కూడా నాయ బ్రాహ్మణ సేవా సంఘాలను బలోపేతం చేసి నాయ బ్రాహ్మణులను చైతన్యవంతులుగా చేయడానికి నా వంతు నేను కృషి చేస్తాననేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. విశాఖ నగరంలో రాజమండ్రి స్పోర్ట్స్ అసోసియేషన్ వారి సారథ్యంలో 2020 IPL హలో మెగా టోర్నమెంట్ ప్రముఖ వ్యాపారవేత్త ముత్యాల వెంకటేశ్వరరావు పేరు మీద నిర్వహించే ఈ టోర్నమెంట్కు సంబంధించి నగరంలో ఒక ప్రైవేట్ హోటల్లో బిల్డింగ్ నిర్వహించారు. ఈ టోర్నమెంట్కు మొత్తం 8 టీములుగాను IPL విధానంలోనే వేలం ద్వారా క్రీడాకారులను ఎంచుకున్నారు. ఈ రాజమండ్రి స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కొనసాగే ఈ పార్లమెంట్ జూన్ 15వ తేదీ నుండి 15 రోజుల పాటు ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. ఈ టోర్నమెంట్ నగరంలో ఉక్కు స్టేడియం, కృష్ణా స్టేడియంలో రోజుకు 2 మ్యాచ్ చొప్పున నిర్వహిస్తామని తెలిపారు. ఈ టోర్నమెంట్కు మాకు ప్రోత్సహించిన ముత్యాల వెంకటేశ్వరరావును ప్రత్యేకించి అభినందించారు. టోర్నమెంట్లో విజేతలకు ప్రైజ్ మనీ వివరాలను త్వరలోనే తెలియజేస్తామని నిర్వాహకులు తెలిపారు. దేశవ్యాప్తంగా 120 మంది క్రీడాకారులు MVR కప్ మెగా వేలంలో పాల్గొంటున్నారని తెలిపారు. ఈ టోర్నమెంట్కు ప్రధాన స్పాన్సర్గా ముత్యాల వెంకటేశ్వరరావు అని తెలిపారు. కార్యక్రమంలో రాజమండ్రి స్పోర్ట్స్ అసోసియేషన్ సభ్యులు, MVR యువసేన సభ్యులు, క్రీడాకారులు పాల్గొన్నారు. వైజాగ్లో చాలా మంది చాలా మంది క్రికెటర్స్ ఉన్నారు. సో వాళ్ళందరికీ ఇది ఒక బెస్ట్ ప్లాట్ఫామ్గా మీరు ఆర్గనైజ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్.
అండ్ ఈ యొక్క టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేస్తున్న ఆల్ టీమ్స్ అందరికీ ఆల్ ది బెస్ట్ అండ్ ఈ రాజమండ్రి స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎంబీఆర్ కప్ 2022 లాంచ్ చేయడం జరుగుతుంది. ఇవాళ 8 ఫ్రాంచైజీస్ పాల్గొంటున్నాయి. ఇందులో ఈ టోర్నమెంట్ వచ్చి ఐపీఎల్ తరహాలో జరగబోతుంది. ఈ టోర్నమెంట్ మెయిన్ గ్రౌండ్స్ వచ్చి స్టీల్ ప్లాంట్, ఉప్పు గ్రౌండ్ అండ్ కృష్ణా గ్రౌండ్లో జరుగుతున్నాయి. సో ఇందులో 8 ఫ్రాంచైజీస్ టీమ్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి. ప్రతి టీంకి మనం 20 ప్లేయర్స్ని గ్యాదర్ చేస్తున్నాం ఆప్షన్ బేసిస్ ద్వారా. సో దీనికి ఎంబీఆర్ గారు, మన ముత్యాల వెంకటరమణ గారు దీనికి ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. ఆయన దగ్గరికి మేము అప్రోచ్ అవ్వగానే ఇలా రూరల్ స్పోర్ట్స్ సార్, చాలామంది ప్లేయర్స్ ఇది సార్ అని చెప్పగానే ఆయన ఎంతో ఉత్సాహంతో మాకు ఈ కప్పు కావాల్సిన ప్రతిదీ మాకు ఇవ్వడం జరుగుతుంది. అండ్ థ్యాంక్స్ టు ఎంబీఆర్ వండర్ఫుల్ సపోర్ట్. ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఇది జూన్ 2nd వీక్ నుంచి స్టార్ట్ అవుతుందండి. 15 days పాటు ఉంటుంది. ఎవ్రీడే 20 మ్యాచెస్ జరుగుతుంది. టైమింగ్ వచ్చి మార్నింగ్ 8:30కి ఒక మ్యాచ్ ఉంటుందండి. ఆఫ్టర్నూన్ 1:30కి సెకండ్ మ్యాచ్ జరుగుతుంది. మీ పేరు చెప్పండి. నా పేరు హరీష్ అండి. ఐ హావ్ హరీష్ క్రికెట్ అకాడమీ అండ్ మేనేజింగ్ పార్ట్నర్ ఆఫ్ ఆగస్ట్. ఇక్కడ వచ్చిన మన క్రీడాకారులు కానీ మొత్తం అందరికీ ముందుగా నా నమస్కారం. ఈ కప్పు యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్క లోకల్ ప్లేయర్ వాళ్ళ టాలెంట్ చూపించుకోవడానికి మేము ఈ కప్పు మెయిన్గా కండక్ట్ చేసి ఇలాంటి అవార్డుని ఎంకరేజ్ చేస్తున్నాం. ఇంతకుముందు ఆల్రెడీ ఎంబీఆర్ కప్ అనకాపల్లిలో నిర్వహించడం జరిగింది. అది చాలా గ్రాండ్ సక్సెస్ అయింది. అలాగే మీరు కూడా అంతే గ్రాండ్ సక్సెస్ అయ్యి మీరు ఒక టాలెంట్ మంచిగా ప్రూవ్ చేసుకుని మీకు మంచి అవకాశం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దీనికి టోర్నమెంట్ పెట్టారు. జూన్ 15th నుంచి టోర్నమెంట్ జరుగుతుంది. టోటల్ ఇండియా మీద మొత్తం మీద 200 ప్లేయర్స్ వచ్చారు. రాజమండ్రి స్పోర్ట్స్ వాళ్ళు మాకు ఈ టోర్నమెంట్ సంబంధించి మా దగ్గరికి వచ్చారు. క్రీడా స్ఫూర్తిని ఎంకరేజ్ చేద్దామంతో నాన్నగారు ఎంబీఆర్ గారు ఈ కప్ స్పాన్సర్ చేయడం జరిగింది. అలాగే ప్రతి ఒక్క క్రీడాకారుని ప్రోత్సహించాలన్నది నా ఉద్దేశం. అందుకోసమనే మెయిన్గా ఇది చైతన్య మేము వెంటనే సపోర్ట్ చేస్తామని నాన్నగారు చెప్పారు. సపోర్ట్ చేస్తే ఇక్కడికి వచ్చాము. సో రూరల్లో ఉన్న స్పోర్ట్స్ని డెవలప్ చేద్దాం ఉద్దేశంతో మేము రాజమండ్రి స్పోర్ట్స్ అసోసియేషన్ అని ఒక అసోసియేషన్ ఫామ్ చేశాము. సో ఈ అసోసియేషన్లో భాగంగానే ఎంబీఆర్ కప్ అనే ఒక కాన్సెప్ట్తో మన ఎంబీఆర్ సార్ని కలవడం జరిగింది. కలిసిన వెంటనే ఆయన పాజిటివ్ ఇంటెంట్తో రెస్పాండ్ అయ్యి సరే అమ్మ చేద్దాము, మన ద్వారా ఒక పేద పిల్లలు పేద క్రీడాకారులు మంచి ప్రోత్సాహం జరుగుతుందంటే మనకు మంచిదే అని చెప్పి ఈ ఎంబీఆర్ కప్కి ఒక ఆయన పాజిటివ్గా స్పాన్సర్ చేయడం జరిగింది. అదే భాగంగా ఈరోజు ఈ హోటల్లో ఐపీఎల్ ఫార్మేట్లో ఒక ఆప్షన్ ఫార్మేట్ చేయడం జరిగింది. దీనికి ఆల్ ఓవర్ ఇండియా నుంచి 200 ప్లేయర్స్ మా అసోసియేషన్కి రిజిస్టర్ అయ్యారు. ఆ ప్లేయర్స్ని ఆప్షన్ ప్రాసెస్లో వాళ్ళని 8 ఫ్రాంచైజీలు బిడ్ చేయడం జరుగుతుంది. ఈ కప్ అనేది మన జూన్ 15 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది ఉక్కు స్టేడియం అండ్ కృష్ణా స్టేడియం గ్రౌండ్స్లో మ్యాచెస్ జరుగుతాయి. రోజుకు 2 మ్యాచ్లు జరుగుతాయి. అరౌండ్ 8:30 AM మార్నింగ్ మ్యాచ్, 12:30 PM ఆఫ్టర్నూన్ మ్యాచ్ జరుగుతాయి. అప్రాక్సిమేట్లీ 15 days ఇది టోర్నమెంట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ టోర్నమెంట్కి మాకు మెయిన్ మోటోగా ఉంటూ మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఇక్కడికి వచ్చిన ఎంబీఆర్ గారికి ప్రత్యేకంగా ఎన్ని టీంలు పాల్గొంటాయి? 8 టీమ్స్ సార్. రన్నర్స్కి విన్నర్స్ క్యాష్ ప్రైజెస్ ఉన్నాయండి. అవి తొందరగా అనౌన్స్ చేస్తాం. థ్యాంక్ యూ. చేస్తాము. సో అందులో భాగంగానే మేము ఈరోజు ఈ హోటల్లో ఎంబీఆర్ కప్ 2002 వెంకటేశ్వరరావు గారు, ముత్యాల గార్మెంట్స్ ఇండస్ట్రీ అధినేత, ముత్యాల CEO, ఆయన పేరు మీద ఎంబీఆర్ కప్ 2002 ఈరోజు. రాష్ట్రంలో దళితులపై దాడులు పెరిగాయని ఆంధ్రప్రదేశ్ బహుజన సమాజ్ పార్టీ అధ్యక్షులు బి పరంజ్యోతి, రాష్ట్ర కన్వీనర్ మల్లిక్ తెలిపారు. మంగళవారం కాకినాడ గాంధీ భవన్లో బహుజన సమాజ్ పార్టీ కాకినాడ జిల్లా నాయకులు, కార్యకర్తలతో విస్తృత స్థాయి సమావేశం జిల్లా అధ్యక్షుడు మాతా సుబ్రహ్మణ్యం అధ్యక్షతన నిర్వహించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటీవల కాకినాడలో ఎమ్మెల్సీ అనంతబాబు దళిత యువకుడు సుబ్రహ్మణ్యంని హత్య చేసిన సంఘటనపై ప్రభుత్వం బాధ్యత వహించాలని తెలిపారు. అనంతబాబు అక్రమాలకు దౌర్జన్యం చేసి రాజకీయంగా ఎదగడం జరిగిందన్నారు. సుబ్రహ్మణ్యం హత్య కేసును నీరుగార్చేందుకు ప్రయత్నం చేస్తున్నారన్నారు. అదేవిధంగా కోనసీమకు అంబేద్కర్ పేరు పెట్టడంపై జరిగిన అల్లర్లపై ప్రభుత్వం బాధ్యత వహించాలని అన్నారు. అనంతరం బహుజన పార్టీలో చేరిన నూతన కార్యకర్తలను ఆంధ్రప్రదేశ్ బహుజన సమాజ్ పార్టీ అధ్యక్షులు బి పరంజ్యోతి పార్టీ కండువా వేసి ఆహ్వానించారు. కార్యక్రమంలో కాకినాడ జిల్లా ఇన్ఛార్జి కాకిలేటి రవీంద్ర, ఎస్ అప్పారావు తదితరులు పాల్గొన్నారు. మిత్రులందరికీ ఉద్యమ జైవ్యంలో కాకినాడ జిల్లా విస్తృత స్థాయి సమావేశానికి హాజరైన రాష్ట్ర అధ్యక్షులు పరంజ్యోతి గారు,
మల్లికల్ గారు, రాష్ట్ర నాయకులు మల్లికర్ గారు ఈ సమావేశానికి హాజరైనందుకు మేము చాలా ఆనందంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అయితే బహుజన సమాజ్ పార్టీ ఎక్కడ బహుజనులకు ఏ అవసరమైన ఆపదైనా బహుజన సమాజ్ పార్టీ నిలబడుతుంది. బహుజన సమాజ్ పార్టీ అంటే ఒక పార్టీ మాత్రమే కాదు, బహుజనులకు అండదండగా నిలబడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. బహుజన సమాజ్ పార్టీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీస్ అందరినీ కలుపుకుంటూ బహుజన రాజ్యాన్ని తీసుకురావడం కోసం, బహుజన రాజ్యాధికారం కోసం పోరాడతారు. మాతో పాటు కలిసి పోరాడడానికి యువకులంతా కూడా సిద్ధంగా ఉన్నారు. అన్ని గ్రామాల నుంచి యువకులు, కాకినాడ జిల్లాలోని అన్ని గ్రామాల నుంచి యువకులు ఇక్కడికి విచ్చేసి ఉన్నారు. రాష్ట్ర అధ్యక్షులు పరంజ్యోతి గారు చేతుల మీదుగా వాళ్ళకి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరుగుతుంది. సారు ఆయన చేతుల మీదుగా కండువాలు వేయాలని కోరుకుంటున్నాం. ఉన్నటువంటి ఇటువంటి క్రిమినల్ నేసినటువంటి వాళ్ళకి పదవులు ఇచ్చి వాళ్ళని ఈ బహుజనుల మీద దాడులు చేయడానికి వాళ్ళకి లైసెన్స్ లాగా మీరు ఇచ్చి పంపిస్తున్నారని చెప్పేసి అనుమానం వస్తుంది. కాబట్టి వెంటనే అటువంటి వాళ్ళందరినీ కూడా మరి ఆ పదవుల నుంచి తప్పించాలని కూడా నేను డిమాండ్ చేస్తున్నాను. అలాగనే రెండో విషయం ఏంటంటే మరి అమలాపురంలో జరిగినటువంటి అంబేద్కర్ పేరుకి ఇది పెట్టేటువంటి అభ్యంతరం వాస్తవానికి అభ్యంతరం రావాల్సినటువంటి సమస్య కాదది, అంశం కాదది. కానీ ప్రభుత్వం యొక్క కుట్ర వల్లనే ఈ రోజున అది ఒక అభ్యంతరకరమైన అంశంగా మారింది. ఇది ఈ ప్రభుత్వం యొక్క చేతల వల్ల, ఈ ప్రభుత్వం ప్రవర్తించినటువంటి తీరు వల్ల ఒక జిల్లాకి అంబేద్కర్ పేరు పెట్టడానికి ఇష్టం లేనటువంటి ప్రభుత్వం, ఆ ప్రభుత్వం ప్రజా సంఘాల యొక్క డిమాండ్ మేరకి మరి పెట్టడానికి వాళ్ళు ఉపక్రమించినప్పుడు దాన్ని సరైనటువంటి పద్ధతిలో దాన్ని నెరవేర్చకుండా మరి కులాల మధ్య కులాల మధ్య ఘర్షణగా ఆ విషయాన్ని మరి తీసుకొచ్చేటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇది మరి దేశవ్యాప్తంగా సంచలనం కలిగించేటువంటి విషయంగా కలిగించేటువంటి అంశంలో అంబేద్కర్ కలిగేటువంటి అవమానంగా మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే బహుజన సమాజ్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఉత్తరప్రదేశ్లో 18 జిల్లాలకి అంబేద్కర్ గారితో పాటుగా మిగతా బహుజన మహనీయుల పేరు పెట్టినా కూడా ఏమాత్రం కూడా అక్కడ ఇటువంటి నిరసనటువంటి రాలేదు. కానీ ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఒక జిల్లాకి అంబేద్కర్ పేరు పెట్టడానికి మరి చేతగానటువంటి ప్రభుత్వం ఈరోజు మనకి ముందు కనిపిస్తోంది. కానీ ఈ ప్రభుత్వాన్ని మరి ఒప్పో ముందు ఎన్నికల్లో ఈ బహుజనులు ఎన్నుకున్నారు. ఈ బహుజనులు ఇది మీద చాలా ఆశ పెట్టుకున్నారు ప్రభుత్వం మీద. ఈ 3 సంవత్సరాల ప్రభుత్వం పాలన తర్వాత అర్థమైంది బహుజనులకి మరి ఇది బహుజనుల్ని వేధించే ప్రభుత్వం, బహుజనుల్ని ఉపయోగించుకొని అధికారంలోకి వచ్చి బహుజనుల మీద పెత్తనం చేసి దౌర్జన్యాలు చేసేటువంటి ప్రభుత్వంగా ఈ రోజున మారిందని చెప్పి బహుజనులు తెలుసుకుంటున్నారు. మరి ఆ క్రమంలో ఈరోజు బహుజన సమాజ్ పార్టీ అనేటువంటి ఈ రోజున బహుజనులకు అండగా నిలబడుతుంది. అలాగనే రాబోయే ఎన్నికల్లో బహుజన సమాజ్ పార్టీ ఇప్పుడున్నటువంటి తెలుగుదేశం అలాగనే అధికారంలో ఉన్నటువంటి ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ రెండింటికి ప్రత్యామ్నాయంగా నిలబడి ఈ బహుజనులందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. బహుజనులకు ఉన్నటువంటి ఏకైక పార్టీ బహుజన సమాజ్ పార్టీ మాత్రమే. కానీ మరి చంద్రబాబు ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ అని చెప్పి రకరకాల పార్టీలు అలా మీరు వాళ్ళని నమ్మి మీరు మోసపోవద్దు. మరోసారి 24 ఎన్నికల్లో మనం ప్రత్యామ్నాయ శక్తిగా ఉన్నాం. కాబట్టి మీరందరూ కూడా బహుజనులందరూ కూడా బహుజన సమాజ్ పార్టీని ఆదరించి బహుజన సమాజ్ పార్టీ అధికారంలోకి రావడానికి మీరందరూ కూడా కృషి చేయాలని చెప్పేసి మేము ప్రగాఢంగా నమ్ముతున్నాం. అలాగనే జూన్ 27వ తారీఖున వైజాగ్లో చలో వైజాగ్ కార్యక్రమం జరుగుతుంది. ఆ రోజున మరి రాష్ట్రంలో ఉన్నటువంటి బహుజన సమాజ్ పార్టీకి సంబంధించినటువంటి వేలాది మంది కార్యకర్తలు వస్తున్నారు. దాదాపు 1 లక్ష మంది ఆ రోజున మేము బహుజన సమాజ్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు హాజరు కాబోతున్నారు. మరి ఆ కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేయాల్సిందిగా ఈ కాకినాడకు సంబంధించినటువంటి ఈ జిల్లాలో ఉన్నటువంటి కార్యకర్తలకి ఉన్నటువంటి సానుభూతి చేస్తున్నాం. జై భీమ్, జై భారత్. ఓకే. మే 30న ప్రకటించిన సివిల్ సర్వీసెస్ ఆల్ ఇండియా స్థాయిలో నర్సీపట్నంకు చెందిన ఎం భరద్వాజ్ అనే యువకుడు 28వ ర్యాంక్ సాధించాడు. 2017 నుంచి వరుసగా 5 సార్లు ప్రయత్నం చేసి 5వసారి ఫలితం సాధించారు. గొలిగొండ మండలం కొత్తమల్లంపేట్ హైస్కూల్లో ప్రధానోపాధ్యాయునిగా పనిచేస్తున్న ప్రసాద్కు పెద్ద కుమారుడైనటువంటి భరద్వాజ్ 3వ ఇంటర్వ్యూకి హాజరై ఫలితాన్ని చేజిక్కించుకున్నారు. భరద్వాజ్ కుటుంబం నర్సీపట్నంలోని నివాసముంటున్నారు. తల్లి రాధాకుమారి ఏరియా ఆసుపత్రిలో ఫార్మసిస్ట్గా పనిచేస్తున్నారు. ఈ సందర్భంగా భరద్వాజ్ మాట్లాడుతూ పేదల జీవన ప్రమాణాలు పెంచే దిశగా తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మిగిలిన అన్ని శాఖలను సమన్వయం చేస్తూ అన్ని వర్గాలు అభివృద్ధి సాధించే దిశగా తన వంతు ప్రయత్నం చేస్తానని చెప్పుకొచ్చారు. 3వ దఫా కాస్త నిరాశ చెందిన తల్లిదండ్రులు ఇచ్చిన ప్రోత్సాహంతో కొనసాగించానన్నారు. మన ప్రాంతానికి పేరు తెచ్చావంటూ పట్టణ ప్రముఖులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, చింతకాయల సన్యాసి పాత్రుడు, అయ్యారక కార్పొరేషన్ డైరెక్టర్ కర్రి శ్రీనివాసరావు, గొలగొండ జెడ్పీటీసీ సభ్యులు గిరిబాబు, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షులు డి గోపీనాథ్, మండల అధ్యక్షులు, వార్డు కౌన్సిలర్లు చైతన్య, కుటుంబ సభ్యులు భరద్వాజ్ను అభినందనలతో ముంచెత్తారు. సో ఆల్ ఇండియా 28వ ర్యాంక్ రావడం చాలా సంతోషంగా ఉంది.
ఈ ప్రయాణంలో బాబు హై స్కూల్ అది కూడా ఎలిమెంటరీ నుంచి హై స్కూల్ అంతా కూడా ఇక్కడ నర్సిపట్నం డాన్ బాస్కో స్కూల్లో చదివానండి. తర్వాత ఇంటర్మీడియట్ ఏమో వైజాగ్ శ్రీ చైతన్యలో చేశాడు. తర్వాత ఎన్ఐటి వరంగల్లో బీటెక్ చేశాడు అన్నప్పుడు చేసి 2 years జాబ్ చేశాడు. మళ్ళీ సివిల్ సర్వీసెస్ మీద మేమిద్దరం కూడా పబ్లిక్ సెక్టార్లో ఉండం చేత పబ్లిక్ సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో సివిల్స్కి వెళ్తానని నిర్ణయం తీసుకున్నాడు. ఇంకా అక్కడి నుంచి కూడా వాడి ఇది సుదీర్ఘమైన ప్రయాణం అండి. ఇది 5వ ప్రయత్నం, 3rd ఇంటర్వ్యూ. ఈ ఇంటర్వ్యూలో లాస్ట్ టైం ఒక సర్వీస్ వచ్చింది, అయితే సంతృప్తి చెందలేదు. ఎలాగైనా సరే సివిల్ సర్వీస్ సాధించాలి, లేకపోతే నేను నా ఈసీఈ బ్రాంచ్ అయినటువంటి ఆ జాబ్ ఏదైతే ఉందో ఆ జాబ్లోనే నేను కంటిన్యూ అవుతాను అని చెప్పి గట్టిగా అనుకుని ఎలాగైనా సాధించాలని కృషి చేస్తూ లాస్ట్ ఇయర్ నుంచి కూడా జాబ్ చేస్తూనే ఈ ప్రయత్నంలో కొనసాగించాడండి. లాస్ట్ ఇయర్ ఇంటర్వ్యూకి వెళ్ళాడు, ఒక సర్వీస్ వచ్చింది. ఇది ఫైనల్గా అనుకున్న లక్ష్యాన్ని సాధించాడు. ఎలాగైనా సరే ఐఏఎస్ అవ్వాలన్నది వాడి కోరిక, తల్లిదండ్రులుగా మా కోరిక. మా రెండో అబ్బాయి ఇప్పుడు తను కూడా నేషనల్ కాలేజీలోనే ఎంబీబీఎస్ పూర్తి చేసి ఎయిమ్స్లోని ఇప్పుడు ఎయిమ్స్ జోధ్పూర్లో ఎంఎస్ జనరల్ సర్జన్ చేస్తున్నాడు, 2nd ఇయర్ చేస్తున్నాడు. సో మా తల్లిదండ్రులు అయితేనే, మా బంధువులు అయితేనే, మా స్నేహితులు, అలాగే మా పిఆర్టీయు, అలాగే మా వాకర్స్ క్లబ్ అందరూ కూడా ఎప్పుడు కూడా మీ వాడు ఎలాగైనా సాధించాలని నిరంతరం వాళ్ళ తాలూకా విషెస్ అందజేస్తూ వచ్చారు. మాకు చాలా సుదీర్ఘమైన ప్రయాణం అండి. ఎవరైనా సరే సివిల్స్ చేయాలనుకున్న వాళ్ళకి ముఖ్యంగా ఏంటంటే సహనం, ఏకాగ్రత, నిరంతరంగా కష్టపడే స్వభావం ఉండాలి. అది మా అబ్బాయిని చూసాక మాకు అర్థమైంది. 5 సంవత్సరాల నుంచి గట్టిగా కృషి చేస్తున్నాడు. ఇందులో ఎన్నో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, ఉన్నా సరే దానికి సిద్ధపడి అటు తల్లిదండ్రులైనా కూడా ఓకే ఫస్ట్ అటెంప్ట్లోనే సాధించడం అనేది సాధ్యం కాదు అని చెప్పి మనం ఎప్పుడు కూడా వాళ్ళకి ప్రోత్సాహం అందిస్తూ ఉండాలనే నిర్ణయం ఫ్యామిలీ సభ్యుల నుంచి ఉంటేనే ఇలాంటి కష్టమైన కార్యాలు వాళ్ళు సాధించగలరు. వాళ్ళకి నిరంతరం ఫ్రెండ్స్ అయితేనేంటి, అన్నదమ్ములు అయితేనేంటి, అక్క చెల్లెలు అయితేనేంటి అందరూ కృషి చేయాల్సిన అవసరం ఉంది. అలా చేశాడు. ఈ 5వ ప్రయత్నం 3వ ఇంటర్వ్యూలో ఫైనల్గా అనుకున్న సాధించాడు. చాలా గర్వంగా ఉంది. మన నర్సీపట్నం ఏరియాలో ఇప్పటివరకు కూడా ఐఏఎస్ సాధించిన వాళ్ళు ఇక్కడ ఉండి చేస్తున్న వాళ్ళు ఎవరు అయితే లేరు అని మేము అనుకుంటున్నాం. గతంలో ఐపీఎస్ కిలాడి సత్యనారాయణ గారు ఉండేవారు. ఆయన కూడా మనకి అన్ని రకాలైనటువంటి ప్రోత్సాహం కెరీర్ పరంగా ఈ జర్నీలో 5 years జర్నీలో ఆయన కానీ, తర్వాత ఇంకా ఎంతో మంది మిత్రులు, శ్రేయాభిలాషులు ఎప్పటికప్పుడు ఏం చేస్తే ఇంకా మెరుగవుతాడో వాళ్ళకి తెలిసిన వాళ్ళని సూచనలు సలహాలు తీసుకుంటూ అవి మాకు అందిస్తూ మా ద్వారా మా అబ్బాయి విజయానికి పరోక్షంగాని ప్రత్యక్షంగాని చాలా మంది కృషి చేశారు. వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పేరు మౌర్య వరదరాజ్ అండి. ఈరోజు డిక్లేర్ చేసిన యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ 2022 ఎగ్జామ్లో ఆల్ ఇండియా 20th ర్యాంక్ వచ్చింది. సో ఐఏఎస్ వస్తుంది ఈ ర్యాంక్కి. అండ్ నేను 2014లో ఎన్ఐటి వరంగల్ నుండి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాను ఈసీ బ్రాంచ్ నుండి. తర్వాత 2 years ఒక ఎంఎన్సీలో బెంగళూరులో వర్క్ చేశాను. బట్ మా పేరెంట్స్, మా ఫాదర్ సత్యప్రసాద్ గారు ఇక్కడ కేఎంపేట్ కొత్తమల్లంపేటలో గవర్నమెంట్ హై స్కూల్ హెడ్ మాస్టర్ కింద వర్క్ చేస్తున్నారు. మా మదర్ రాధాకుమారి గారు ఇక్కడ ఏరియా హాస్పిటల్లో ఫార్మసిస్ట్ కింద వర్క్ చేస్తున్నారు. పేరెంట్స్ ఇద్దరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అవడం వల్ల చిన్న ఏజ్ నుండి గవర్నమెంట్ సర్వీసెస్లో వర్క్ చేయాలని, ప్రజల కోసం వర్క్ చేయాలన్న ఇన్స్పిరేషన్ నాలో ఉండేదండి. అండ్ అందువల్ల 2 years తర్వాత నేను సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ 2017 నుండి స్టార్ట్ చేయడం జరిగిందండి. ప్రెసెంట్ నాది 5వ ప్రయత్నం. 5వ ప్రయత్నంలో నాకు ఈ ర్యాంక్ రావడం జరిగింది. ఇంతకుముందు 2020లో 2 మార్కులతో మిస్ అయిపోయాను ఫైనల్ సెలెక్షన్. సో దగ్గర దాకా వచ్చిపోవడం వల్ల ఏదో రోజు ఖచ్చితంగా సాధిస్తానని నమ్మకం ఉంది. అందువల్ల ఇన్ని సంవత్సరాలు రాస్తూ ఆ మోటివేషన్ కంటిన్యూ చేయడం జరిగిందండి. అండ్ ఈ జర్నీలో నన్ను ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరూ చాలా సపోర్ట్ చేయడం జరిగింది. ప్రత్యేకంగా మన ఏరియా, మన ప్రాంతంలో ఐపీఎస్ ఆఫీసర్ కిలాడి సత్యనారాయణ గారు, యూపీ క్యాడర్ ఐజీ, ఆయన ఎంతో ప్రోత్సహించేవారు. నేను ఏదో రోజు ఖచ్చితంగా ఐఏఎస్ అవుతానని బలంగా నమ్మిన వ్యక్తులు ఆయన ఒకరు. ఆయన చాలా సపోర్ట్ చేయడం అన్నది జరిగింది.
పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మున్సిపాలిటీలో మంగళవారం నిర్వహించిన సర్వసాధారణ సమావేశంలో హాజరు కాని పలువురు వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు, మున్సిపల్ చైర్పర్సన్లు పువ్వల ఈశ్వరమ్మ వ్యతిరేకంగా బాయ్కాట్ నిర్వహించిన కౌన్సిలర్లు. కోరం లేకపోవడం వల్ల మున్సిపల్ సమావేశాన్ని వాయిదా వేసిన మున్సిపల్ చైర్పర్సన్ ఈశ్వరమ్మ అనంతరం మాట్లాడుతూ ఎందుకు మున్సిపల్ కౌన్సిలర్ హాజరు కాలేదు, అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామని ఆమె అన్నారు. సీట్లు రిజర్వేషన్ కాదు. ఎవరు ముందు వస్తారు కూర్చుంటాం, ఓట్లు తీసేయండి. ముందున్నాం మేము వరుస్తామంటే అవదు. మాకైతే మీరు చెప్తే నేను చేయాలి. మీరు ఇచ్చిన ఆర్డర్ ఆ 21 కౌన్సిల్లో పాటించారు. మీరు చెప్పి కూడా మాకు వినపడం లేదంటే ఇక మా బాకీ ఉందా లేదా? అంటే కాదు సంవత్సరం అవుతుంది. ఎప్పుడు ఇదే కొంత విజయవాడ ఫార్మసీ విద్య, మెడికల్ విద్య చదువుతున్న దళిత మహిళల అత్యాచారం మీద విద్యార్థి మరియు దళిత సంఘాల నాయకుల ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థి నాయకులు మాట్లాడుతూ గోసలైట్స్ విద్యా సంస్థలు తక్షణమే మూసివేయాలని, అలాగే విద్యార్థుల జీవితాలతో ఆడుకునే ఏ విద్యా సంస్థ అయినా కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా ఫార్మసీ అధ్యక్షులు మరియు ఎన్వైసీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జగ్గారపు గణేష్ స్వామి పాల్గొన్నారు. కార్యక్రమంలో జైభీమ్ ఆక్సిక్స్ సంస్థ నాయకులు, విద్యార్థి సంఘాలు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. చూస్తా ఉన్నాం. అప్పుడే ఇది 8 నెలల క్రితం నడిచిన కేసు. ఇది పోలీసులు చాలా తెలివిగా ఈ కేసుని ఇప్పటి వరకు తప్పుదారి పెట్టించి ఏదో ఇన్వెస్టిగేషన్ చేస్తారు వదిలేశారు. ఇలాగే ఈ విద్యా సంస్థలు ఒక ప్రిన్సిపల్గా ఉన్న వ్యక్తి ఈరోజు ఎంత పెద్ద విద్యా సంస్థను పెట్టి గంజాయి రవాణా, గంజాయి వ్యాపారం అలాంటి అన్నీ కూడా ఒక మహిళా విద్యా సంస్థల్లో ఏర్పాటు చేసి విక్రయ చేస్తున్నాడు. ఇదే పద్ధతిలో మహిళల మీద అంటే మనం ఒక గురువు స్థానంలో ఉండి ఆ స్టూడెంట్స్ని వేరే విధంగా అఘాయిత్యం చేసి నీకు మార్కులు తగ్గిస్తానో లేకపోతే మార్కులు పెంచుతానో ఏదో ఒక ఆశ చూపించి భయపెట్టి ఈ విధంగా అఘాయిత్యాలనేవి చేస్తున్నారు. రీసెంట్గా వెలుగులోకి వచ్చాం. ఫార్మసీ మెడికల్ కాలేజ్ ఇది. ఫార్మసీ విద్య మహిళా విద్యార్థుల మీద కూడా రీసెంట్గా ఇలాంటి అఘాయిత్యాలనేవి జరిగినాయి. అధికారం పేరుతో పోలీసులు దాన్ని బయటకు రాకుండా చేశారు. ఈ విషయం అనేది మాత్రం ఇప్పటితో ఇతర శిక్ష పడే వరకు కూడా వదిలేదైతే లేదు. పోలీసులు ఖచ్చితంగా సరే ఈ వ్యక్తిని కఠినంగా శిక్షించాలని మిగతా విద్యార్థి సంఘాలు అలాగే ప్రజా సంఘాలు ప్రతి ఒక్కరు కూడా దీనికి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ జై భీమ్ అండి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సంక్షేమానికి కొత్త అర్థం భారత ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారన్న కేంద్ర నౌకాయాన జలమార్గాల శాఖ మంత్రి. రాష్ట్రంలో రైతాంగాన్ని జగన్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని ఆరోపించిన టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్ధ. అనకాపల్లి జిల్లాలో ఉన్న మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టు పరిస్థితిని నాయకులతో వెళ్లి పరిశీలించిన జగదీష్. ప్రత్తిపాడు మండలంలో మూగజీవాలపై జరుగుతున్న దాడులకు పులి కారణమన్న అటవీశాఖ అధికారులు. టైగర్ను బంధించేందుకు సీసీ కెమెరాలు, బోనులు, సిబ్బందిని ఏర్పాటు చేస్తామన్న డీఎఫ్ఓ ఐకేవి రాజు. ఇది వాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.